లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిఘమశాఖిశిఖాప్రవాలం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారదురంధరం నః. శ్రీ మహాగణాధిపతయే నమః. భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చవితి. వినాయక చవితి యొక్క విశిష్టతను తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఏకః పరమాత్మ బహుదేహవర్తి మృత్పిండమేకం బహుభాండరూపం సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుధేనుజాతం ఏకః పరమాత్మ బహుదేహవర్తి. అలాంటి ఓంకార స్వరూపుడు, ఓంకార తత్వము, తత్వప్రదాయకుడైనటువంటి మహాగణాధిపతి యొక్క విశిష్టతను, భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. అసలుకు వినాయకుడు అంటే విశేషమైనటువంటి నాయకుడు. భాద్రపద మాసం పూర్వాభాద్రా నక్షత్రము, ఉత్తరాభాద్రా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి భాద్రపద మాసం అని అర్థము. ఈ భాద్రపద మాసంలో చాంద్రమాన ప్రకారంగా తెలుగువారంతా కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. మనకు చాంద్రమానమని, సౌరమానమని, బార్హస్పత్యమానమని, నక్షత్రమానమని ఇలా అనేక రకాలుగా జ్యోతిష్శాస్త్రంలో కలవు. తెలుగువారంతా కూడా చంద్రుణ్ణి అనుసరిస్తూ జీవిస్తూ ఉంటారు. అందుకనే పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. భాద్రపదం అంటే భద్రమైనటువంటి పదం, భద్రమైనటువంటి జీవనానికి అడుగులు. మనకు భగవత్పాదుల వారు, శంకర భగవత్పాదుల వారు చాలా విశేషంగా శివపంచాయతన పూజా విధానం అనేటువంటిది మనకు కలదు. వారు అనుగ్రహించారు. అందులో విష్ణు సూర్య గణపతి అంబికా సమేత పరమేశ్వరాయ నమః అని నిత్యము కూడా వైదిక సంప్రదాయంలో ఆరాధన చేస్తూ ఉంటారు. దాని ద్వారానే లోకమంతా కూడా క్షేమంగా ఉంటుంది. విప్రోత్తముడైనటువంటి వాడు విష్ణు పంచాయతనం కానివ్వండి, శివ పంచాయతనం కానివ్వండి, షణ్మతాలు ఏవైతే ఉన్నాయో గానాపత్యము, శాక్తము, ఈ విధానంగా సౌరము, సూర్యుని అనుసరించి ఇలా జీవనం సాగిస్తుంటారు. అందులో ఈ పంచాయతనంలో మొట్టమొదటగా పూజ గణపతి అంటే మాసము కూడా గణపతితోని ప్రారంభమవుతుంది. ఎలా ఏ విధానంగా అంటే భాద్రపదమంతా కూడా ఆదౌ పూజ్య మహాగణాధిపతిని భాద్రపద మాసం అయిన తర్వాత 4వ రోజు చవితి నుండి 9 రోజులు చతుర్దశి వరకు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. ఆ రోజే వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు. 9 రోజులు విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. మనకు ఈసారి బుధవారం రావడం కూడా చాలా విశేషం. ఎందుకంటే మహాగణాధిపతి ప్రకృతి స్వరూపము, హస్తా నక్షత్రము, కన్యారాశి, కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడు యొక్క వర్ణము మనం చూస్తూ ఉంటాము పచ్చ, పెసర్లు ఆయనకు ధాన్యము. అందుకనే బుధుడి యొక్క అనుగ్రహం ఉండడం ద్వారా మంచి బుద్ధి కలుగుతుంది అని అంటారన్నట్టు. గ్రహాలలో సుజలం సుఫలం సస్యశ్యామలం వందే మాతరం అలాంటి ప్రకృతి స్వరూపం. అందుకనే ప్రకృతి నుండి వచ్చినటువంటి గరిక కానివ్వండి, పత్రి కానివ్వండి, ఏ దేవుడికి కూడా ఇంత వైభవంగా పత్రి పూజ ఉండదండి. కేవలం గణపతికి మాత్రము పుష్పాలతో సహా విశేషంగా 21 రకాల పత్రితోని ఆరాధన అనేటువంటిది ఉంటుంది. మనం ఎన్ని పుష్పాలు వేసినా కూడా తప్పకుండా పత్రి పూజ అనేటువంటిది చేయాలి. మనము గరిక ఏదైతే ఉందో దూర్వా అని అంటారన్నట్టు. మనం అది విత్తనాలు వేస్తే వచ్చేటువంటిది కాదు. యావత్ భారతదేశం అంతా కూడా వర్షాలు పడి పాడి పంట అంటుంటాం కదా, అలా సహజ సిద్ధంగా ఆ కాండాత్ ప్రరోహంతి పరుషః పరి ఏ వానో దూర్వే ప్రతను సహస్రేన శతేన చ అలా సహజ సిద్ధంగా కొన్ని వేలు అలా కనుపు మొక్కలుగా వస్తూ ఉంటుందంట. ఈ దూర్వా అంటారు దానినే. అంటే మనం చూస్తాం గరిక అనగానే ఒకటే రెక్కతో చూస్తుంటాం, కానీ గరిక ఈ దూర్వాంకురం ఏమిటి అంటే ఒక 3-4 అంటే చేతిలో పట్టుకుంటే 3-4 విధానాలుగా ఏ విధానంగా ఉంటుందో అలాంటి దూర్వను సమర్పించానట. 21 దూర్వాలను గణపతికి సమర్పించాలి. దాని ద్వారా దుస్వప్నాలు అనేటువంటివి పోతాయి అని అన్నాను అన్నట్టు. అందుకనే గణపతికి ఆ దూర్వా పెట్టిన తర్వాత
అది ప్రసాదంగా మనకు వేదమూర్తులు ఇస్తూ ఉంటారు. అందులో మహామంత్రం, అద్భుతమైనటువంటి మంత్రం ఏమిటి అంటే, సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని. గణపతికి ఆ దూర్వాంకురాల్ని అంటే ఏదైతే గడ్డి ఉంటుందో సహజ సిద్ధంగా వచ్చి తెంపి 21 పత్రాలు పెట్టి మనకు అప్పుడప్పుడు దుస్వప్నాలు వస్తూ ఉంటాయి. దుస్వప్నాలంటే శరీరం బాగా ఉంటుంది, మనస్సు బాగా ఉంటుంది, అయినా కూడా ఏదో ఒక భయం వస్తుంటుంది. దుస్వప్నాలు అంటే మనకు స్వప్నంలో కొన్ని రాకున్నటువంటి కొన్ని విధానాలుగా వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏంటిదంటే ఈ దూర్వా శిరస్సు మీద వేసుకున్నా లేకపోతే శిరస్సు కింద ఉంచి పడుకున్నా కూడా ఆ దుస్వప్నాలు అనేటువంటివి పోతాయని మనకు దీని యొక్క అర్థం. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశిని. అలా మహాగణాధిపతికి దూర్వాతోని అర్చన చేయమన్నారు. తర్వాత 21 రకాల పత్రి అందరూ కూడా ఈరోజు ఎక్కడ పడితే ఎక్కడ కొంటూ ఉన్నాం. కొనడం కూడా చాలా మంచిదే, అది కూడా మనం ఒకరిని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అవకాశం ఉంటే ఏ చెట్టు దగ్గరికి అంటే సహజ సిద్ధంగా ప్రకృతిలో ఈ సమయంలో ఈ వర్షాలు పడి ఈ భాద్రపద మాసంలో మన కంటికి కనబడుతూ ఉంటాయి. దూర్వా కనబడుతుంది, మామిడి చెట్టు ఉంటుంది, ప్రతి చోట రావి చెట్టు ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం తెంపుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దీని ద్వారా ఏమిటి అంటే ఆ వృక్షం యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి అందులో ఎంతో పరమార్థం ఉంది. రావి చెట్టు ఉంది, రావి ఆకుతోని అశ్వత్థపత్రం సమర్పయామి, చూతపత్రం సమర్పయామి, బిల్వపత్రం సమర్పయామి. అలా మహాగణాధిపతికి 21 రకాల పత్రాలు, దత్తూర పత్రం సమర్పయామి, సింధువార పత్రం సమర్పయామి. అంటే అస్తమా లాంటి సమస్యలు పోతాయి. ఎందుకంటే వర్షాలు బాగా పడి కొంతమందికి దమ్ము, తర్వాత ఉబ్బసం ఇలాంటి వ్యాధులు ఉంటూ ఉంటాయి కదా, తొందరగా ఎలర్జీ, ఇలాంటి వ్యాధులన్నీ కూడా ఈ 21 రకాల పత్రి దగ్గరికి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి మనం తెంపి వాటికి ఆరాధన, గణపతికి ఆరాధన చేయడం ద్వారా మనకు శారీరకమైనటువంటి దృఢత్వం, ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఈ కలియుగంలో అందరూ అంటారు తపస్సు చేసుకుంటే కూర్చుంటే సరిపోతుంది, ఇదంతా ఎందుకు అంటారు. కానీ శరీరం ద్వారా ధర్మ కార్యాలు చేయాలి, శరీరాన్ని రక్షించుకోవాలి. ఇటు ఆహారంతో సహా ప్రకృతి నుండి సహజ సిద్ధంగా వచ్చేటువంటి వైద్య విధానం చెప్పారు ఋషులంతా కూడా ఈ గణపతి ఆరాధనలో. అందుకనే ఆ మహాగణాధిపతిని ఇలా 21 రకాలైనటువంటి పత్రి ద్వారా ఆరాధించడం ద్వారా ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పారన్నట్టు. ఇప్పటికీ కూడా బిల్వపత్రిని మొదటి రోజు అంటే ముందు రోజు రాత్రి నీటిలో వేసి తెల్లవారి తాగడం ద్వారా ఒక 2 మాసాలు తాగడం ద్వారా షుగర్ వ్యాధి అనేటువంటిది రాదు అని ప్రత్యేకంగా మనకు ఎంతోమంది వైద్యులు చెప్పడం జరుగుతుంది. అలా ఎన్నో ఆరోగ్య సంబంధమైనటువంటి విధానం ఉంది. తర్వాత ప్రధానంగా ఈ భాద్రపద మాసంలో వినాయకుణ్ణి, తర్వాత వచ్చేటువంటి ఆశ్వీజ మాసంలో అమ్మవారిని, ఆ భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక మాసంలో శివుణ్ణి, ఆ తదుపరి మార్గశిర మాసం మాసానాం మార్గశీర్షోహమని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే మాసాల్లో నేను మార్గశిర మాసాన్నని, అలా విష్ణువుని, పుష్యమాసంలో సూర్యుడిని, ఇలా 5 పంచాయతన పూజా విధానానికి కూడా మొట్టమొదటి పూజ మహాగణాధిపతితోనే ఆరాధన అవుతుంది. ఈ 15 రోజుల పూజ అంటే పౌర్ణమి కంటే ముందు చతుర్దశి తర్వాత పితృపక్షాలు వస్తాయి. మనం వివాహంలో కూడా ఏం చేస్తామండి, పితృదేవతలను కూడా మనం ఆరాధించాలి. అంటే పితృదేవతలు అంటే తాత, ముత్తాత, ముత్తవ్వ వీరేని కాకుండా మనకు పితృగణాలను ఉంటాయి. దేవరుణం, ఋషిరుణం, పితృరుణం. ఈ 15 రోజుల తర్వాత పితృపక్షాలు వస్తాయి. మనకు వివాహంలో గణపతి పూజ తర్వాత నాంది అని అంటారంట, పుణ్యాహవచనం. ఆ సమయంలో నాంది అని చేస్తారు. ప్రత్యేకంగా ఒక శబ్దం చేస్తూ పితృదేవతలను ఆవాహన చేసి పూజ చేసిన తర్వాతనే వివాహ ప్రక్రియ అనేటువంటిది మొదలవుతుంది. అందుకనే ఈ పితృదేవతలను కూడా ఆరాధించడం అనేటువంటిది ఈ భాద్రపద మాసంలో ప్రత్యేకత. అలా మహాగణాధిపతికి శక్తి ఉన్నటువంటి వారు అలా దగ్గరలో ఉండేటువంటి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళేసి ఆ పత్రాలు, పుష్పాలు తీసుకుని వచ్చి మట్టి వినాయకుడిని మాత్రమే పూజించాలండి. 4 భుజాలు స్వామివారికి, చతుర్భుజుడు, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. స్వామివారు ఏ వర్ణంలో ఉంటాడు, ఎలాంటి విగ్రహాన్ని తీసుకోవాలి మనమంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, 4 వర్ణాలు, 4
భుజాలు. ప్రసన్నవదనం అంటే ఏనుగును చూస్తే ఏమవుతుంది, మనకు ఒక ఆనందం కలుగుతుంది. అలాంటి ప్రసన్నవదనం, ఒక ఆనందంగా ఉండేటువంటి ఆ స్వామివారు. చాలామందికి కూడా సంశయం, కుడివైపు ఉండన్నా తొండం ఎడమవైపు ఉండాలా, లేకపోతే ఒక్క దంతం ఉంటుందా, రెండు దంతాలు ఉంటాయా అనేటువంటి చాలా సంశయాలు ఉంటాయి. ఏనుగును మనం వెళ్తూ ఉంటే మామూలుగా ఈ కుడివైపే ఉంచుకోమనంటే ఉంచుకుంటుందా, లేకపోతే ఎడమవైపే అలానే కూర్చోమంటే కూర్చుంటుందా, ఎడమవైపే ఉంచమంటే ఉంచుతుందా, ఎటువైపైనా కూడా తొండం ఉండొచ్చు. వక్రతుండం అని అన్నారన్నట్టు. అంటే వక్రతుండం అంటే ఏంటిదంటే వంకర బుద్ధుల్ని తొలగించేటువంటి స్వామి అంట. ఆ గణపతిని చూడగానే మన ధర్మవాంఛితాలన్నీ కూడా నెరవేరుతాయంట. ఒక చేతిలో అంకుశము, అదేవిధంగా అభయాస్త్రము, చేతిలో ముదాకరాత్త మోదకం అంటే మోదకాన్ని ధరించి ఉంటాడు. మోదకం అంటే ఏమిటి, ఆనందమని అర్థం అన్నట్టు. మనకు గణేష పంచరత్నంలో చెప్పారు, ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. అన్ని అశుభాలను తొలగించి శుభాలని క్షేమాన్ని కలిగిస్తాయంట. అందుకనే సిద్ధి బుద్ధి, ఆయనకు భార్యలు అంటే ఏమిటి అంటే ఇక్కడ ఒక తత్వార్థం ఏమిటి అంటే, బుద్ధి అంటే ఏంటిదంటే బుద్ధిని పదను పెట్టడం ద్వారా సిద్ధి అనేటువంటిది, మనం ఏ కార్యం చేస్తున్నామో అది కలుగుతుంది. వాటికి మధ్యలో ఉన్నటువంటి స్వామే ఆ వినాయకుడు. విఘ్నాలన్నింటినీ కూడా తొలగించి మనల్ని అనుగ్రహిస్తాడంట. అలా సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు. ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజు వరసిద్ధి వినాయకుడిని, సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడిని మొట్టమొదటగా గణపతి యొక్క ప్రతిమను, మట్టితోని చేసినటువంటి ప్రతిమను ఉంచి ఆ మహాగణాధిపతికి ముందట కలశాన్ని ఉంచి, లేదు మాకు సంప్రదాయం లేదు అంటే ఆ గణపతినే ఉంచేసి మొట్టమొదటగా ధ్యానం చేసి గం గణపతయే నమః, వరసిద్ధి వినాయక స్వామినే నమః, మాకు అర్చకులు మాకు ఎవరో కూడా తెలియదు స్వామి, మాకు వారు దొరుకుతలేరు అన్న సమయంలో ఒక 21 సార్లు వరసిద్ధి వినాయకాయ నమః, వరసిద్ధి వినాయకాయ నమః అని 21 సార్లు ఆ పత్రాన్ని సమర్పించి ధూపాన్ని ఇచ్చి దీపాన్ని నివేదన కూడా ఏమిటి, ఇంతకుముందు మనం చెప్పుకున్న విధానంగా మోదకములు, లడ్డూకములు అంటే వృత్తాకారంలో ఉండేటువంటి పదార్థాలు స్వామివారికి చాలా ఇష్టమైనటువంటివి. ఆవిరి మీద ఉండేటువంటివి ఏవైతే పదార్థాలు చేస్తామో అవి చాలా ప్రీతి అయినటువంటివి. మనం ఏదైతే భోజనం చేస్తామో దానిని నివేదన చేసి స్వామివారికి హారతి ఇవ్వడము. బింగీలు అంటే గుంజీలు మాత్రం తప్పకుండా తీయాలండి వినాయక చవితి రోజు. ఆ రోజు వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఎవరైతే చేస్తారో ఆ సంవత్సరమంతా కూడా సకల దేవతా పూజలకు ప్రారంభమైనటువంటి గణపతితోనే ప్రారంభమవుతుంది కదా. ఆదో పూజ్య గణాధిప, ప్రథమ పూజ గణాధిపతి. కలియుగంలో కలో కపి వినాయక. కపి అంటే ఆంజనేయ స్వామి వారు, వినాయకుడు అంటే మనకు తెలిసినటువంటి ఇద్దరు కూడా ఒకే ఫలితాన్ని ఇస్తారు. అందుకనే ఉత్తర భారతదేశం వెళ్తే ఆ వినాయకుడికి కూడా సింధూరం పూసి ఉంటుంది. చింతామణి గణపతి కానివ్వండి, 56 గణపతులు ఉన్నాయండి కాశీలో. అలా డుండి గణపతి కానివ్వండి, సాక్షి గణపతి కానివ్వండి, మనం గణపత ఆంజనేయ స్వామి అనుకుంటాం. ఇద్దరికి కూడా సింధూర వర్ణం ఉంటుంది. అలా సింధూర వర్ణ అని మనకు చెప్పారు. అలాంటి శ్రీ మహాగణాధిపతిని విశేషంగా ఆరాధించి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అగజానన, అగ అంటే హిమాలయో నామనగాధిరాజ. అగరాజు అంటే పర్వతరాజు అని అర్థం అన్నట్టు. ఆయన యొక్క పుత్రిక ఎవరు అనంటే పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క కుమారుడెవరు, గజాననుడు. గజానన మహర్నిశం. ఆయనను ఎల్లవేళలా అంటే అందరూ అడుగుతున్నారు, స్వామి ఏ సమయంలో పూజ చేయాలి, మేము ఉదయం చేయాలి, మధ్యాహ్నం చేయాలా, సాయంకాలం చేయాలా? గణాపత్యం అంటే గణపతిని ఉపాసించేటువంటి వారు త్రికాల పూజ చేయాలి. లేదు మామూలుగా భక్తులు మాకు కేవలం భక్తి ఒక్కటే తెలుసు స్వామి, మేము ఉద్యోగ ధర్మంలో ఉన్నాం, వ్యాపార ధర్మంలో ఉన్నటువంటి వారు ఉదయము చేయవచ్చును, మాధ్యాహ్నికం అంటే అభిజిత్ ముహూర్తం అంటారు 12 గంటలకు చేయవచ్చును, సాయంకాలం గోవులు వస్తుంటే గోధూళి ముహూర్తంలోనూ ఈ వరసిద్ధి వినాయక వ్రతాన్ని చేయవచ్చును అని చెప్పారంటూ. గజానన మహర్నిశం అనేకదం, అనేక దంతాలు లేవండి, ఆయనకు ఒకే ఒక దంతం ఉందండి. అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే అని వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రత పూజా విధానాన్ని భక్తులు మీ లక్ష్మీ నివాసంలో, మీ ఇంట్లో దేవుని గదిలో కానివ్వండి,
లేదు మేము ప్రత్యేకంగా మంటపం వేస్తా అంటే ఇంటిలో ఉత్తర దిక్కుకు అంటే ఈశాన్యంలో ఒక మంచిగా మంటపం ఏర్పాటు చేసి శక్తి ఉన్నటువంటి వారు పాలవెల్లి పెట్టి సీతాఫలం అంటారు అందరూ కూడా, అంటే శీతాకాలంలో వచ్చేటువంటి ఫలాలను ఉంచి వెలక్కాయలు అలా మొక్కజొన్న ఈ సమయంలో వచ్చేటువంటి ఈ ఋతువులో వచ్చేటువంటి ఫలాలను అన్నింటినీ కూడా సమర్పించి ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందగలరు. మట్టితోని మాత్రమే వినాయకుడిని చేయండి. తర్వాత మండపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అందరినీ కూడా సమాయత్తం అంటే స్వాతంత్ర సమయంలో స్వాతంత్రం రావడానికి బాలగంగాధర్ తిలక్ గారు ఒక ప్రమాణం పెట్టారు. ఏంటిదంటే ఎవరి ఇంట్లో వారు చేసుకుంటున్నారు గణపతి పూజ, అప్పుడు ఎవరు బయటకు రావద్దు అని వారు ఆంక్షలు విధించారు. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు ఆ సమయంలో అందరినీ కూడా ఏకీకృతం చేసి స్వాతంత్ర్యం కోసం ప్రతి వీధిన మహాగణాధిపతిని పెట్టాలని కనీసం ఒక 3 అడుగుల నుండి 5 అడుగులు అప్పుడు ఉంటుండే. ఇప్పుడు దాన్ని మనం చూస్తున్నాం, వికృతాకారాలు చూస్తున్నాం. అలా వికృతపరమైనటువంటి విధానాలు చేయకూడదు. తర్వాత ఎటువంటి అక్కడ ఆ గణాధిపతి దగ్గర వేరే పదార్థాలు తీసుకోకూడదు. చాలా శుద్ధిగా శుచిగా ఎవరైతే చేస్తారో, ఎవరైతే భాగస్వామ్యం అవుతారో, ఎవరైతే ఈ ప్రవచనాలు పెట్టడం, హరికథలు పెట్టడం, సంగీత కార్యక్రమాలు పెట్టడం, ఒక సనాతన ధర్మ రక్షణకు ఎవరైతే ప్రోత్సాహం చేస్తుంటారో ఆ మండపాల దగ్గర వారికి సంవత్సర కాలం అంతా కూడా విజయం జరుగుతుంది అని చెప్పారు. అలా వరసిద్ధి వినాయక స్వామి వ్రతాన్ని మీ ఇంట్లో చేసుకోండి. మండపాల దగ్గరికి వెళ్ళి ఒక సంస్కారంగా వెళ్ళండి. మంచి కట్టు బొట్టు అంటూ ఉంటారు కదా, అలా మన భారతీయ జీవన విధానానికి చాలా ముఖ్యమైనటువంటిది. ఆ విధి విధానంగా పద్ధతిగా ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది యోగి హృదయానగమ్యం అలా యోగి ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. జై శ్రీరామ్.